ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే మిథున రాశి వారిదే. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వీరు పుట్టుకతోనే భగవంతుడి నుండి అనేక రకాల వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అదృష్టానికి కారణం ఏంటి, అలాగే ఆ భగవంతుడి నుండి వీరు పొందిన వరాలేమిటి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా ఈ రాశి వారిది సాధారణమైన అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక రకాల వరాలను ప్రసాదించాడు. కాబట్టి వీరు జీవితంలో ఎన్నో అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందుతారు, అలాగే భగవంతుడి నుండి వీరు పొందిన వరాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంటుంది. ఈ రాశివారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల మాటలకు సులభంగా బాధపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు వీరి యొక్క అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వృత్తుల్లో, వ్యాపారాల్లో మంచి నేర్పును కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాలలో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేము. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటివారికి వీరి యొక్క ప్రేమ ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువులన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం. అయితే వీరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వారి వలన ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడుతూ ఉంటారు. అవసరమైన సమయంలో వీరికి ధనం లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్నవారి వలన ఇబ్బందులను, అన్యాయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలను పొందుతారు. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. బంధువులకు, ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చేసేటటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాలను, సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యంగా భూముల వల్ల పెరగడం వల్ల, స్థిరాస్తులు లభించడం ద్వారా ధనవంతులవుతారు. వీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే వీరి అదృష్టమే వీరికి కారణం. అయితే ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే, వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతుల్లో ఎప్పుడూ కూడా ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవసరాలకి డబ్బు చేతికి అందుతుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి.
కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే వీరు ఖర్చులు అధికంగా చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ దినదినాభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. అలాగే వీరికి వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం రాదు. అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయాలను పొందుతారు. అలాగే ఈ రాశివారు వృత్తిపరంగా కెరీర్ పరంగా చాలా అభివృద్ధి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యపరంగా నూతన విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తి చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అలాగే సాంకేతిక విద్య, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశివారు క్రీడారంగంలో ప్రవేశించిన, కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపు పొందగలుగుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాలు ప్రభావం వల్ల వీరు ఏమైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో, కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టమే వీరి వెంట ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 32 సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడూ కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని విషయాల్లో వీరికి శారీరక శ్రమ, అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరికి అంతగా బాధించవు. అయితే ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వల్ల కుటుంబంలో బంధువులతోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండడం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇతరుల నిర్ణయాలకు గౌరవం ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటివారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళనకి గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువుల్ని అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వారికే కష్టం వచ్చింది అన్నట్లు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఎదుటివారిని అభిప్రాయాలను గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే మీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహారను, శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కుంకుమ అభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదులకి తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ రాశివారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాలను పాటించాలి. శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు, బెల్లం, కందులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. చూశారు కదండి, మిథున రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది, వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలేమిటి, అలాగే ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.